ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మన నూతన ఉదయకాలంలో వేకున్నటి రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన గణనామాన్ని స్తుతించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు కదా. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామమునకి ఘనత, మహిమ, ప్రభావములు సమస్తములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసం, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం మన రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా. చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొండి. వాక్యాన్ని ధ్యానించి దైవజనులు బైబిల్ సెగలోనే కలిసి లేని పక్షం తెలియని మాట వినండి, గ్రహించి వాక్యాలను పాల్గొండి. 7 దిన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం ఒక మాటను చదువుతా ఉన్నాను. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి వినికిడిని దీవించునుగా. తనలోంచి కన్ను మూసుకుందాం. చిన్న ప్రార్థన చెప్దాం. వాక్య ధ్యానం కొరకు మహోన్నతుడ ప్రేమ స్వరూపం మీకు ఉంటున్నాం. తిరిగి నూతన ఉదయకాలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆయన నీ పాద సముఖం నిలబెట్టుకుని కార్యక్రమం ద్వారా అనేకమైన సత్యాలు, మర్మాలు తెలుసుకుని కృపణించారు. మీకు వందనాలు. ఈ దినం కూడా అతి లోతైన మాటలు మేము గ్రహించగలిగి కృపణించండి. యేసునామమున ఈ ప్రార్థన అవుతున్నాను. ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదువుకునే మాట మనది బాగా తెలుసు కదా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనకు చాలా సుపరిచితంగా గుర్తుండిపోతూ ఉంటాయి. కొంతమంది భక్తులు పలికిన మాటలు. ఆ కోణంలోనే భక్తుడైనటువంటి యోబు గారు పలికిన మాట మనము ధ్యానం చేద్దాం. తన పరిస్థితి మనందరికీ తెలుసు కదా. ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది సేవకులనోట అనగా యోబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన పలికిన ఆ మాట మన జీవితంలో ఎలాంటి మార్పుని తీసుకొస్తుందో చూడండి. మనము కొన్నిసార్లు కోపం మీద మండిపడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు వేదనతో మూలుగుతూ ఉంటాం. ఆ సమయంలో మనం ఎన్నో మాటలు మాట్లాడతాం కదా. చాలా, అసలు నేనైతే అనుకుంటాను బహుశా ఆ మాటలు మనకు గుర్తుండకపోవచ్చు. అంత ఎక్కువ మాటలు మాట్లాడేస్తాం. ఆ మాటలను దేవుడు అలక్ష్యము చేయడు. వాస్తవానికి దేవుడు వాటిని తీవ్రంగా పరిగణిస్తాడు. యోబు గ్రంథము ఈ అంశాన్ని గురించి స్పష్టమైనటువంటి రీతిలో ఉపమానంగా బయలుపరుస్తూ ఉంది. యోబు గారి యొక్క కథ అంతములో లేక ముగింపులో దేవుడు ఒక నిర్దిష్ట సత్యాన్ని తెలియజేశాడు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నదని ఎలీఫజు దేవుడు గడిచివాడు. మరణము మరియు సమాధికి అవతలున్నది మన బలహీన చేతులను, మోకాళ్ళను గొప్పగా బలపరుస్తుంది. వీళ్ళ క్రైస్తవ జీవితానికి మరణం అనంతరం జీవితం లేకపోతే మన శ్రమలలో నిగ్రహం కోల్పోయి ఆందోళన పడడానికి ప్రతి కారణము మనకు. చూడండి, కొన్నిసార్లు విదేశాలకు ప్రయాణం చేస్తూ ఉంటాం. బహుశా నేనైతే ఇప్పుడు వెళ్ళలేదనుకోండి. విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ విదేశాల నుండి వీసా అనుమతి కొరకు చాలా రకాల ప్రయత్నం చేస్తాం. ఆ అనుమతి ఇచ్చిన కార్యాలయాలు కొన్నిసార్లు ఆలస్యం చేస్తుంటే మనం ఎన్ని గంటలు వేచి చూస్తాం కదా, కనిపెడతాం. చివరికి వీసా మీద ఎప్పుడైతే ముద్ర మన పాస్పోర్ట్ మీద పడిపోయిందో అమ్మయ్య చాలా ఆనందిస్తాం కదా. అలాగే రేపు మనము ప్రవేశించబోతున్నటువంటి మహిమకరమైన దేశం కొరకు మనం ఎంత కనిపెట్టాలి, ఓపిక పట్టాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనేడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఏ పరిస్థితుల్లోనైనా మనము సహనము కోల్పోకూడదండి. ఒకవేళ సహనం కోల్పోయినప్పుడు సుగుణాలు అనేవి కొన్ని మనలో ఉంటాయి. అవి ఒకదాని వెంబడి ఒకటి మనల్ని విడిచిపోయి దుర్గుణాలు అనేవి తమ అసహ్యమైన తలను పైకెత్తి చూస్తాయి మన వైపు. వెనుకకు తీసుకోవడానికి వీలు లేనన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఉన్నామని మనము అకస్మాత్తుగా గుర్తిస్తాం. మనము నెమ్మది మరియు నిశ్చయత గలవారమైతే
నేను నడు నేను నడుచు మార్గము దేవునికి తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మళ్ళా సువర్ణము వలె మారుతాను, కనపడుతుంది ప్రకటించగలం యోబు భక్తుడు. గతంలో మనం వేదన పడుతూ ఉన్నప్పుడు అసహంతో కూడినటువంటి ఎన్ని మాటలు మన నోటి నుండి వచ్చాయో ఆలోచించు. ఒకవేళ దేవుడు మన కోపము మరియు అవమానం మన వలె ప్రతిస్పందిస్తే మన సమస్యల నుండి ఆయన మనల్ని విడిపించి ఉండేవాడంటాడా? ఖచ్చితంగా విడిపించేవాడు. తరచుగా సముద్ర స్నానం చేయవారికి అలలు ఏమీ చేయవు, భయం ఉండదు వాళ్ళకి. అలాగే శ్రమలలో జీవించడానికి మనము అలవాటు చేసుకోవాలి. రోమిలి రాసిన పత్రికలో పౌలు చెప్తున్న మాటలు గమనిస్తే అవి మన మేలు కొరకే అని మనం గుర్తించినప్పుడు, శ్రమలు మరియు పరీక్షలు కూడా వెళ్ళినప్పుడు మనం ఆనందించగలం. సహనం మనం నేర్చుకున్నట్లయితే మనకు సహాయపడతాయి. ఓర్పు మన యందు పరీక్షను పెంపొందిస్తుంది. పరీక్ష మన యందు రక్షణ గురించినటువంటి నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచు. పిల్లల యోబు గారి వ్యాధి భయంకరమైనది. అతడు మరణించకుండానే అనుదినం మరణిస్తూ ఉన్నాడు. అయితే గమనించాల విషయం ఏంటంటే, సరంగమునకు అవతల వెలుగున్నదని, మరణానంతరము జీవమున్నదని, లేక జీవితం ఉన్నదని అతను గుర్తించాడు. ఆ నమ్మకమే అతని అంతరంగంలో ఈ పాటకు జన్మనిచ్చింది. నా విమోచకుడు సజీవుడని. తరువాత కదా, ఎలాగో నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూస్తానని చెప్పి నేను ఎరుగుతాను. నాకు తెలుసు ఇది నూతన ఆకాశం మరియు భూమిలో దేవుని పిల్లలకు మహిమ దేకలు ఇవ్వబడును అనేటువంటి ప్రవచనాత్మక ఎదురు చూపు తప్ప మరేది కాదు. క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవురలా, విశ్వాసి, సంతోషించు. నీ రాత్రి త్వరలోనే గతించిపోతుంది, అరుణోదయం నిశ్చయంగా వస్తుంది. కనుక ఆ శుభోదయం కొరకు ఎదురు చూద్దాం. యోబు వలె సహనం కలిగి, యోబు వలె నిరీక్షణ కలిగి, నమ్మకంతో యోబు పలికిన మాటలు పలకగలిగితే మన జీవితంలో శుభోదయమే తప్ప మరొకటి కనపడే విషయాన్ని కూడా జ్ఞాపకం. కనుక అటు రీతిలో మన విశ్వాస యాత్ర కొనసాగించడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగరుడ, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాట విన్నాం. యోబు గారి జీవితంలో అనేక సత్యాలు నేర్చుకుంటున్నాం. ఆయన ఎన్నిసార్లు విన్నా ఆ మాటలు మా హృదయాన్ని కదిలిస్తూ ఉంటాయి. అంత సహనము, ఓర్పు యోబు గారికి ఇచ్చారు మీరు. అలాంటి సహనం కలిగిన జీవితంలో మళ్ళీ దయచేయండి. ఒక శుభోదయం కొరకు ఎదురు చూసేటువంటి ధన్యత దయచేయండి. కార్యక్రమం ద్వారా అనేక బిడ్డలు మీరు బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరింతగా బలపరచండి. ఈ కార్యక్రమం మీ నామ ఘనత కొరకు నడిపించి మహిమ ప్రభావం క్రీస్తు యేసు వారి శక్తి గల నామంలో అనుకున్నాం. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాదు సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.